ఏపీలో సంచలనం సృష్టిస్తోన్న గాదె సాయి కృష్ణ లాకప్ డెత్ కు గురయ్యారనే వ్యవహారం వెనుక సూత్రధారి విజయవాడ పోలీస్ బాస్ అన్నది స్పష్టమవుతోంది. బిగ్ బాస్ ఆదేశాలతోనే పోలీస్ బాస్ చెలరేగిపోయారన్నది తాజాగా వెలుగులోకి వస్తోంది. బిగ్ బాస్ విజయవాడ బాస్ సూత్రధారులుగా ఉన్న ఈ దారుణ ఘటనలో పలువురు పోలీసు అధికారులు పాత్రధారులుగా వ్యవహరించారు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ వీర విధేయ ఐపీఎస్లుగా చెలరేగిపోతున్న ఆ ఇద్దరు అధికారులే కర్త కర్మ క్రియగా మొత్తం వ్యవహారం సాగిందన్నది బట్టబయలవుతోంది. సిఐ నాగరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తున్న అసలు కథ నడిపించింది పోలీస్ బాసులేనన్నది నిగ్గు తేలుతోంది. ఈ దారుణంతో కూటమి ప్రభుత్వ దురాగతాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. దాంతో 3 రోజుల తర్వాత తీరుబడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమావేశమై వ్యవహారాన్ని పక్కదారి పట్టించే ఎత్తుగడకు తెరతీశారు. విచారణ పేరుతో కాలయాపన చేసి విషయాన్ని మరుగున పరచాలన్నది ప్రభుత్వ ఎత్తుగడగా ఉంది. ఇంటెలిజెన్స్ వర్గాలు మాత్రం సాయి కృష్ణ లాకప్ డెత్ పూర్తి వివరాలతో నివేదిక సమర్పించినట్టు తెలుస్తోంది. ఓ కేసులో సాయి కృష్ణను నేరం అంగీకరించేలా చేయాలని పోలీస్ బాస్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మీరేం చేస్తారో చేయండి, అతను నేరాన్ని ఒప్పుకోవాల్సిందేనని తేల్చి చెప్పారట. ఈ కేసుపై బిగ్ బాస్ తరచూ అడుగుతున్నారని కూడా వ్యాఖ్యానించారట. దాంతో ఇద్దరు మహిళా పోలీసు అధికారులతో కూడిన టాస్క్ ఫోర్స్ అధికారుల బృందం సాయి కృష్ణను అదుపులోకి తీసుకుంది. అతన్ని కొన్ని రోజుల పాటు పోలీస్ స్టైల్లో చిత్రహింసలకు గురి చేసిన అనంతరం సిఐకి అప్పగించారు. అప్పటికే కొన్ని రోజుల పాటు చిత్రహింసలకు గురైన ఆయనపై సిఐ ఆధ్వర్యంలో పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారు. పోలీసుల టార్చర్ తట్టుకోలేక సాయి కృష్ణ సొమ్మసిల్లి పడిపోయాడు. ఆయనకు హడావిడిగా చికిత్స చేయించేందుకు పోలీసులు యత్నించినట్టు సమాచారం. కానీ అప్పటికే పరిస్థితి చేయి దాటిపోయింది. ఇక చేసేదేమీ లేదన్నది స్పష్టమైంది. జరిగిన విషయాన్ని పోలీస్ బాస్ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన ఆదేశాలతోనే సాయి కృష్ణను కనిపించకుండా చేశారు. గుట్టు చప్పుడు కాకుండా పక్కాగా మాయం చేశారు. ఏకంగా జిల్లా దాటించి అజ్ఞాత ప్రదేశంలో తతంగాన్ని పూర్తి చేశారని తెలుస్తోంది. అయితే తమ కొడుకు సాయి కృష్ణను పోలీసులు అపహరించారని, కనిపించకుండా పోయాడని ఆయన తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో పోలీసుల కుట్ర కథ అడ్డం తిరిగింది. దీంతో బెంబేలెత్తిన ఓ మహిళా పోలీసు అధికారి ఈ విషయాన్ని పోలీస్ బాస్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏం పర్వాలేదు, అంతా నేనే చూసుకుంటా అని ఆయన చెప్పినట్లు పోలీసు వర్గాలే చెబుతున్నాయి. బిగ్ బాస్ కూడా ఈ విషయంలో ఏం ఆందోళన వద్దు, అంతా మేం చూసుకుంటామని భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కు గురయ్యారనే అంశం దేశవ్యాప్తంగా సంచలనంగా మారడంతో విజయవాడ పోలీసు వర్గాలు హడలిపోతున్నాయి. ఈ వ్యవహారాన్ని సిఐ నాగరాజు వరకే పరిమితం చేసి ముగించాలని పోలీస్ బాస్ ఎత్తుగడ వేశారు. పోలీసు శాఖ తీసుకునే కఠిన చర్యలను వ్యతిరేకించవద్దని, సహకరించాలని నాగరాజుకు సూచించినట్టు సమాచారం. కొన్ని నెలల్లోనే మళ్లీ పోస్టింగ్ ఇస్తామని, ఏమీ కంగారు పడవద్దని ఆయనకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. కానీ ఈ వ్యవహారాన్ని కేవలం తన ఒక్కడి మెడకే చుడితే సమ్మతించేదే లేదని ఆయన చెబుతున్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ వ్యవహారం వెనుక ఉన్న పోలీస్ బాస్ తో పాటు అందరి పేర్లు బయట పెడతానని ఆయన చెబుతున్నారన్నది కూడా విశ్వసనీయ సమాచారం. పోలీస్ బాస్ల ఆదేశాలను పాటించినా తానొక్కనే ఎందుకు బాధ్యుడిని కావాలని ఆయన ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సాయి కృష్ణ లాకప్ డెత్ కు గురయ్యారనే అంశంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండనున్నాయన్నది పోలీసు వర్గాలతో పాటు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.